మంచి ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ యొక్క బిల్డింగు సెమీ కమర్షియల్గాను మరియు డొమెస్టిక్గాను మల్టీపర్పస్లో ఈ యొక్క బిల్డింగు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. తూర్పు ముఖ సింహద్వారం కలిగిన బిల్డింగ్ అండి. G+3 గ్రౌండు మరియు పైన 3 ఫ్లోర్లు కలిగిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ అండి. ఫ్రంట్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉందండి. రోడ్డు 30 అడుగుల రోడ్డుకి కాకుండా ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 పోర్షన్స్, సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 పోర్షన్లు కలిపి ఒకటి కిందే వేశారండి. అలాగే థర్డ్ ఫ్లోర్ వచ్చి 2 పోర్షన్స్ స్లాబ్ వేయకుండా వేసి వదిలేశారు. ఈ బిల్డింగు ఇలాగ యాజ్టీజ్గా ఇచ్చేస్తారండి. ఈ బిల్డింగ్ ఎదురుగుంటా కూడా రోడ్డు వస్తుంది. మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను. ఈ యొక్క బిల్డింగ్ ఉన్న ఏరియా తణుకండి. ఈశాన్యం వైపు మనకి సందు ఇచ్చారండి. ఈ యొక్క బిల్డింగు బ్యాక్ సైడు వాష్రూమ్స్ అవి ఇచ్చారు. పైన సామాన్లు అవి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి. మీకు ఈ యొక్క బిల్డింగు మొత్తం 3 ఫ్లోర్లు కూడా చూపిస్తానండి, చూడవచ్చు. మచ్చుకి పైన నేను ఒక ఫ్లోర్కి తీసుకెళ్తాను, ఫ్లోర్లో చూపిస్తాను రూమ్స్ ఎలాగున్నాయో చూడవచ్చు. మంచి అఫీషియల్ పోష్ ఏరియాలో ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనము చూస్తాము. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కిచెన్ ఉంటుందండి. వెళ్ళిన వెంటనే 2 వెనకాల బెడ్రూమ్ ఉంటుంది, ఆ వెనకాల వాష్రూము ఉంటుందండి. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో మీకు సరౌండింగ్ అంతా చూపెడుతున్నాను. ఒక బెడ్రూమ్లోకి వచ్చామండి. ఈశాన్యం వైపు బెడ్రూమ్లో చూపిస్తున్నాను మీకు. స్టార్టింగ్ రాగానే కిచెన్ అండి ఇది. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే బెడ్రూము వస్తుందండి. అన్నీ కూడా కింద 2 పోర్షన్లు సేమ్ ఇలాగే ఉంటుంది, పై 2 పోర్షన్లు ఇలాగే ఉంటున్నాయండి. ఈ బెడ్రూమ్ నుంచి ఈ డోర్ తీసుకొని బయటికి వస్తే వాష్రూమ్ ఉండి ఓపెన్ ఏరియా ఉంటుందండి. ఇలాగ సందు బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాష్రూము, పైన సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. సేమ్ అన్నీ కూడా ఈ 4 పోర్షన్లు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 కూడా సేమ్ అండి. ఈ యొక్క బిల్డింగు నిర్మాణము గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు 2015లో నిర్మాణం జరిగిందండి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ 2021లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళుతున్నాము. సెకండ్ ఫ్లోర్లో మనం ఒకసారి చూద్దామండి. ఈ సెకండ్ ఫ్లోర్లోకి మొత్తం కూడా 2 పోర్షన్లు కలిపేసి ఏకంగా ఒకదాని కింద వేశారండి. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. మీకు సెకండ్ ఫ్లోర్ మొత్తం అంతా చూపిస్తున్నాను. ఈశాన్య వైపు సందు, ఇలాగా బయటికి సేమ్ కిందలాగే ఉంటుంది, కాకపోతే పైన ఒకటే మూలాన ఓపెనింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ ఖరీదు 40 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి. చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కి, అలాగే హైప్ అనే బటను మీకు యూట్యూబ్ వారు ఇచ్చారు, అది మీరు తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుంది. ఇగోండి, ఇది థర్డ్ ఫ్లోర్లో ఇలాగా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారండి. ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ కొనుక్కున్నవారు పైన స్లాబ్ అది వేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క బిల్డింగ్ ఉన్న ఏరియా వచ్చి తణుకులో
మండపాక రైల్వే గేట్ ఎదురుగా చెదలవాడ స్కూల్ దగ్గరలో వస్తుందండి, తణుకులో. దీని ధర 40 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. 75 గజాల్లో G+3 బిల్డింగ్ అండి. కావలసిన వారు సంప్రదించండి. మరిన్ని వివరముల కొరకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నెంబర్లు డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి. చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ కొరకు తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ తెలంగాణలో ఎక్కడైనా సరే మా యొక్క ఛానల్లో వేసి ప్రమోషన్ చేయదలసిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అలాగే మీ యొక్క చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులకు ఎవరికైనా ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు, విల్లాలు కొనదలిచిన, అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.